ఐ విల్ ప్లే అంటే నేను భవిష్యత్తులో ఆడుతాను అని దాని అర్థం. ఐ కెన్ ప్లే అంటే నేను ఆడగలను అని దాని అర్థం. ఐ కుడ్ ప్లే అంటే కుడ్ అంటే ఏంటిది, చేయగలిగాను అని కదా. సో నేను ఆడగలిగాను అని పాస్ట్లో చెప్తున్నాం అన్నట్టు, ఆడగలిగాను అని దాని అర్థం. ఐ షుడ్ ప్లే అంటే నేను ఆడాలి అని దాని అర్థం. ఐ మస్ట్ ప్లే అంటే నేను తప్పకుండా లేదా ఖచ్చితంగా ఆడాలి అని దాని అర్థం. ఐ వుడ్ ప్లే అంటే నేను ఒకప్పుడు ఆడుతుండేవాడిని లేదా నేను ఒకప్పుడు ఆడేవాడిని అని దాని అర్థం. ఐ హ్యావ్ టు ప్లే అంటే నేను ఆడాల్సి ఉంది. ఐ విల్ హ్యావ్ టు ప్లే అంటే నేను భవిష్యత్తులో, అంటే విల్ ఉన్నది కదా, అంటే ఫ్యూచర్లో ఆడాల్సి వస్తుంది అని దాని అర్థం. అండ్ ఐ నీడ్ టు ప్లే నేను ఆడాల్సిన అవసరం ఉంది. ఐ ఆట్ టు ప్లే, ఆట్ టు అంటే ఏంటి, ఏదైనా ఒక పని బాధ్యతగా చేయటం. ఐ ఆట్ టు ప్లే అంటే నేను బాధ్యతగా ఆడుతాను అని దాని అర్థం. అదేవిధంగా ఐ వాంట్ టు ప్లే, ఐ విష్ టు ప్లే, ఐ వుడ్ లైక్ టు ప్లే అంటే వీటన్నిటికీ తెలుగు మీనింగ్ ఒకటే ఉంది. ఇక్కడ చూడండి, నేను ఆడాలనుకుంటున్నానే తెలుగు మీనింగ్ ఉంది. అదేవిధంగా ఐ వాంటెడ్ టు ప్లే అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటాము బట్ చేయలేకపోతాం అన్నట్టు. అంటే ఐ వాంటెడ్ టు ప్లే అంటే నేను ఆడాలనుకున్నాను బట్ ఆడలేకపోయాను, నాకు దెబ్బ తాకింది, నాకు ఒక చిన్న గాయమైంది, సో నేను ఆడలేకపోయాను. ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్ బట్ ఐ కుడెంట్ అంటే నేను ఆడాలనుకున్నాను బట్ ఆడలేకపోయాను అని అర్థం వస్తుంది ఇక్కడ. అండ్ ఐ ఆమ్ ఏబుల్ టు ప్లే అంటే నేను ఆడగలిగే స్థితిలో ఉన్నాను.